హాయ్ ఫ్రెండ్స్, దిస్ రఫీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ ఐడెంటిఫై చేసే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ వచ్చి 49,506 పాయింట్స్ దగ్గర అయితే ప్రజెంట్ అయితే క్లోజ్ అవడం జరిగింది బ్యాంక్ నిఫ్టీ. సో నేను ప్రీవియస్ వీడియోస్లో నేను కొన్ని విషయాలు చెప్పడం జరిగింది బ్యాంక్ నిఫ్టీ కోసం. సో అది కూడా బడ్జెట్, స్పెషల్ బడ్జెట్ గురించి కొన్ని పాయింట్లు నేను 3 days బ్యాకే చెప్పాను మీకు. సో ఈరోజు మార్కెట్లో 5x వాలటిలిటీ ఉంటుందో కూడా చెప్పడం జరిగింది. మ్యాక్సిమం దగ్గర 5x వాలటిలిటీ అయితే మనకు కనిపించింది మార్కెట్లో. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ చూసుకునేటికి మార్కెట్లో 50,000 లెవెల్ దగ్గర నుంచి ఒక రెసిస్టెన్స్ జోన్ ఉంది. ఈ లెవెల్ని బ్రేక్ చేయడం కష్టమని కూడా మీకు చెప్పడం జరిగింది. ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ని డౌన్ఫాల్ చేస్తారని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా మార్కెట్ ఈ లెవెల్ దగ్గర నుంచి అయితే 50,000 లెవెల్ నుంచి డౌన్ఫాల్ అయితే చేయడం జరిగింది. ఇది రెండో పాయింట్ మేడం. మూడో పాయింట్ కూడా మీకు చెప్పడం జరిగింది. ఒకవేళ బడ్జెట్ రోజు మార్కెట్ వితౌట్ వాల్యూమ్తో అప్సైడ్ మూమెంటం వెళ్తుంటే, అంటే వాల్యూమ్ లోయెస్ట్ వాల్యూమ్తో మార్కెట్ అప్సైడ్ మూమెంటం వెళ్తుంటే మాత్రం డెఫినెట్గా సెల్లింగ్ ప్రెజర్ వచ్చే అవకాశం ఉంది అని కూడా చెప్పడం జరిగింది. ఆ సెల్లింగ్ ప్రెజర్ కూడా మార్కెట్ పర్ఫెక్ట్ వాల్యూమ్తో వస్తే సెల్లింగ్ కంటిన్యూ అవుద్ది. ఒకవేళ పర్ఫెక్ట్ వాల్యూమ్ కాకుండా రాంగ్ వాల్యూమ్తో మార్కెట్ వస్తే మాత్రం మార్కెట్ మళ్ళీ పైకి లేపి అక్కడక్కడ వాలటిలిటీతో క్రియేట్ చేసే అవకాశం ఉంది కూడా చెప్పడం మీకు ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పడం జరిగిందన్నమాట. ఈ మూడు విషయాలు కూడా ఈరోజు మార్కెట్లో ఖచ్చితంగా జరిగినాయి. సో అయితే మార్కెట్ ఇక్కడి నుంచి ఎంతవరకు మూమెంట్ అనుకుంటుంది, మార్కెట్ బడ్జెట్ని మెప్పించిందా లేదా అని, బడ్జెట్ మాత్రం మార్కెట్ని మెప్పించిందా లేదా అనుకుంటే మాత్రం ప్రజెంట్ అయితే మార్కెట్కి అర్థం కాలేదు బడ్జెట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో రేపు సోమవారం నుంచి మార్కెట్ సోమవారం నుంచి మనకు మార్కెట్ అర్థమవుతుంది బడ్జెట్ ఏ విధంగా రిసీవ్ చేసుకుంది, ఏ విధంగా రియాక్ట్ అవుతుంది మార్కెట్ రేపు సోమవారం నుంచి ప్రజెంట్ మనకు అర్థమవుతుంది. ఎందుకంటే మనకి ఇచ్చిన ఇక్కడ చూసుకుంటే వాల్యూమ్ ప్రకారం చూసుకుంటే మాత్రం మార్కెట్ మాత్రం న్యూట్రల్లో ఉందన్నమాట. ఆల్రెడీ నేను గతంలో కూడా చెప్పాను, ఒక రాంగ్ సెల్లింగ్లో జరిగింది మార్కెట్. ఈ రాంగ్ సెల్లింగ్ని మార్కెట్ 80% నేను ప్రొడక్షన్ చేస్తాను, బడ్జెట్ మార్కెట్ని మెప్పిస్తాను చెప్పి. సోమవారం నాడు మార్కెట్ కొద్దిగా ఇక్కడ నుంచి కొద్ది సెల్లింగ్ ప్రైస్ వచ్చినా సరే మనకి మార్కెట్ మాత్రం 48,000 దగ్గర అయితే ఫుల్ ఫిజ్గా ఒక సపోర్ట్ లెవెల్ అనమాట. ఈ లెవెల్ బ్రేక్ చేస్తే మాత్రం కొద్ది సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. మనకి 48,000 నుంచి లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ మళ్ళీ ఒక బౌన్స్ బ్యాక్ అయ్యేవాలి. ఒకవేళ సోమవారం నుంచి మార్కెట్, ఎందుకంటే మార్కెట్కి అర్థం కాకుండా కాదు, ఒక్కోసారి మార్కెట్ ఏమవుతుందంటే డిస్కౌంట్లో తీసుకెళ్దాం అని చెప్పి స్టాక్స్ని, ఆప్షన్స్ని, ఫ్యూచర్ని డిస్కౌంట్లో తీసుకెళ్దాం అని చెప్పి కావాలని మార్కెట్కి బడ్జెట్ అర్థమైనా సరే కావాలని ఒకసారి తీసుకొస్తుంటారు అనమాట. అది బిగ్ ప్లేయర్ల యొక్క ప్లేయింగ్లో ఒక భాగం అనమాట. ఎందుకంటే వాళ్ళకి కొద్దిగా ఫర్ ఎగ్జాంపుల్ 1,000 రూపీస్ దగ్గర ఉన్న స్టాకు పడగొడితే 950 దగ్గర కానీ 920 కానీ 930 కానీ దొరకపోవాలి, లేదా వీలుంటే 900 కూడా మనం దొరికేలా వీలుగా చూసుకుంటారు అనమాట. వాళ్ళు చేసుకున్న దగ్గర నుంచి మళ్ళీ 900 దగ్గర నుంచి మార్కెట్ మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా అప్సైడ్ మూమెంట్ తీసుకెళ్ళిపోతారు అనమాట. 1000 దగ్గర నుంచి 1100, 1200 కూడా తీసుకెళ్తారు. అది బిగ్ ప్లేస్ ఆడే ఆటలో, స్టాక్ మార్కెట్లో ప్లే చేసే ప్లేలో అదొక భాగం అనమాట. సో వాళ్ళకి ఎప్పుడైనా మార్కెట్లో డిస్కౌంట్లో కావాలి అంటే వాళ్ళు ఇష్టం అనమాట తీసుకెళ్ళిపోతారు, బయింగ్ చేస్తారు, సెల్లింగ్ చేస్తారు. కానీ మార్కెట్కి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, ఆ రకంగా ఫాలో అయ్యి చేస్తారు తప్ప కానీ డబ్బులు ఉన్నాయని చెప్పి విరుద్ధంగా చేయరనమాట. ఎందుకంటే వాళ్ళకి కూడా చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది మార్కెట్లో. వాళ్ళకి కూడా ఏ విధంగా మార్కెట్ రియాక్ట్ అవుతుంది, ఎక్కడ వాల్యూమ్ వచ్చింది, ఏ విధంగా బై చేయాలి, ఎక్కడ సెల్ చేయాలి, ఎటు చెట్టు వాళ్ళకి మనకన్నా ఎక్కువ వాళ్ళకే బాగా తెలుసు అనమాట. వాళ్ళు పాయింట్ దగ్గర మార్కెట్ నోట్ చేస్తారు, పాయింట్స్ దగ్గర మార్కెట్ని బయింగ్, సెల్లింగ్ చేస్తుంటారు అనమాట. ప్రతి పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా వాళ్ళు ఆలోచిస్తారు, ప్రతి పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఏదైనా తేడాబాటు వస్తే మళ్ళీ మార్కెట్ని అడ్జస్ట్మెంట్ చేసుకునేలాగా చూసుకుంటూ మార్కెట్ సెల్లింగ్ కూడా చేసుకుంటారు అనమాట. ఓకేనా సరే. అయితే సో ఈ రకంగా మార్కెట్కి, ఒకవేళ మార్కెట్కి బడ్జెట్ నాకు అంచనా ప్రకారం అయితే నేను నా ప్రెడిక్షన్ ఇందాక కూడా చెప్పడం జరిగింది, 80% అయితే మార్కెట్ని యాక్సెప్ట్ చేస్తారు బడ్జెట్ కూడా చెప్పడం. కానీ దాంట్లో వాళ్ళు బిగ్ ప్లేయర్ ఆడే ప్లేలో ఒక భాగం ఏంటంటే కావాలని డిస్కౌంట్ తీసుకొస్తారు. ఒకవేళ అలాగే డిస్కౌంట్ తీసుకొచ్చేలాగా ఉంటే మనకు వాల్యూమ్ జనరేట్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మార్కెట్లో. ఒకవేళ అలాంటి లోయెస్ట్ వాల్యూమ్తో మార్కెట్లో సెల్లింగ్ ప్రెజర్ వచ్చినప్పుడు మనకి డెఫినెట్గా ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ సపోర్ట్ అయితే తీసుకుని మార్కెట్ ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ ఒక బౌన్స్ బ్యాక్ వెళ్ళే అవకాశం ఉంది. ఆ బౌన్స్ బ్యాక్ వెళ్తే మాత్రం డెఫినెట్గా మార్కెట్ మళ్ళీ 53 దగ్గర నుంచి మార్కెట్ 53,000 దగ్గరికి వెళ్ళే పాసిబిలిటీ, 52,500 కానీ 53 దగ్గర కానీ ఈజీగా వెళ్ళిపోయే అవకాశం మార్కెట్లో మనకు ఉందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, సో ఈ పాయింట్స్ మీకు అర్థమవుతుందని నేను ఆశిస్తున్నాను. అయితే ఇప్పుడు మార్కెట్ మనకి బడ్జెట్ గురించి మనకు ఒకసారి 2 minutes డిస్కషన్ చేసుకుందాం. బడ్జెట్ మెప్పించిందా లేదా అంటే బిగ్ ప్లేయర్స్కి బడ్జెట్ గురించి వాళ్ళకి అవగాహన ఉంటుంది, మనకన్నా ఎక్కువ అవగాహన వాళ్ళకే ఉంటుంది. కాబట్టి వాళ్ళకి అర్థం కాలేదు వాళ్ళు ఈ బడ్జెట్ని
రేపు ఎలాగ మార్కెట్ హాలిడే కాబట్టి ఈరోజు రేపు కూడా వాళ్ళ దగ్గర ఉన్న అనాలిసిస్ట్ కానీ వాళ్ళతో కానీ ఇంపాక్ట్ ఏ విధంగా ఉందని చెప్పి ఆలోచించుకుని దాన్ని బట్టి మార్కెట్లో రేపు సోమవారం మంగళవారంలో మార్కెట్లో రియాక్షన్ అయితే వచ్చే అవకాశం ఉంది మార్కెట్లో. ఒకవేళ బడ్జెట్ మెప్పిస్తే మాత్రం గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఓపెన్ అయిన గ్యాప్ అప్ అయితే రేపు సోమవారం నాడు ఓపెన్ అయ్యే అవకాశం ఉందన్నమాట. ఒకవేళ మార్కెట్ మెప్పించకపోతే మాత్రం గ్యాప్ డౌన్ వచ్చే అవకాశం ఉంది. ఆ గ్యాప్ డౌన్ కూడా మనకి 48,000 లో బిలో మనకు రావాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే ఇక్కడ సపోర్ట్ లెవెల్ ఉంది. ఒకవేళ గ్యాప్ డౌన్ మార్కెట్ ఫర్ ఎగ్జాంపుల్ 48,200 కానీ 48,300 దగ్గర లోపు గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం కొద్ది మార్కెట్ సస్టైన్ చేసుకుని మళ్ళీ 48,000 లెవెల్ని బ్రేక్ చేసి కొద్ది సెల్లింగ్లోకి తీసుకొచ్చే అవకాశం మార్కెట్లో ఉంది. ఇప్పుడు అది మార్కెట్లో ఒకవేళ బడ్జెట్ వాళ్ళు మెప్పించకపోతే, ఓకేనా, బడ్జెట్ మాత్రం మార్కెట్కి మెప్పించకపోతే మనకి ఇలా జరిగే అవకాశం ఉంది. ఒకవేళ బడ్జెట్ మార్కెట్ ఓపెన్ అయితే యాజ్ ఏ గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది, మార్కెట్ మెల్లగా సస్టైన్ చేసుకుని మార్కెట్ మళ్ళీ మన లెవెల్ దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంది. ఒకవేళ నేను మొన్న కూడా ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను, ఒకవేళ బడ్జెట్ని మెప్పించకపోతే మన బడ్జెట్ ఏదైనా పూర్గా ఉంటే మాత్రం డెఫినెట్గా ఈ లెవెల్ దగ్గరికి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ లెవెల్ దగ్గర కూడా మార్కెట్ ఒక సపోర్ట్ లెవెల్ ఉంది కూడా చెప్పడం జరిగింది. ఒకవేళ ఇన్ కేస్ బడ్జెట్ మార్కెట్ని మెప్పించకపోతే డెఫినెట్గా మళ్ళీ మార్కెట్లో ఈ లెవెల్ దగ్గరికి వచ్చే అవకాశం 46,000 దగ్గర నుంచి ఈ లెవెల్కి వచ్చే అవకాశం మార్కెట్లో మనకు కనబడుతుంది అన్నమాట. ఓకేనా, సో ఇప్పుడు మనకి బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ చూద్దాం ఫ్రెండ్స్. థర్టీ మినిట్స్ క్యాండిల్ తీసుకున్నాం ఫ్రెండ్స్. 30 మినిట్స్ క్యాండిల్ మనం చూసుకుందాం. నేను ప్రీవియస్ వీడియోస్లో మీకు నేను ఒక సపోర్ట్ లెవెల్ చెప్పడం జరిగింది. కావాలంటే ఆ వీడియో ఒకసారి చూడండి, మీరు అర్థం కాకపోతే. ప్రీవియస్ వీడియోస్లో మీకు చెప్పడం జరిగింది, మార్కెట్ ఈ లెవెల్ని ఒక సపోర్ట్ లెవెల్గా క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా చెప్పడం జరిగింది. యాజ్ ఇట్ ఈస్గా మార్కెట్ ఈ లెవెల్ని సపోర్ట్ చేసుకుని మనకి ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ సపోర్ట్ చేసుకుని ఈరోజు అదే సపోర్ట్ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ మళ్ళీ ఒక అప్సైడ్ బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశం అయ్యిందనమాట. బడ్జెట్ రోజు కూడా మార్కెట్ మన లెవెల్ని మాత్రం డెఫినెట్గా 100 to 100% మన లెవెల్ని సస్టైన్ చేసుకుని మార్కెట్. అయితే మనకి మార్కెట్ రేపు సోమవారం నాడు తెలుస్తుంది. ఈ లెవెల్ అంత ఇంపార్టెంట్ కాదు, ఇంట్రాడే బేసిక్ ఇంపార్టెంట్. ఈ సపోర్ట్ లెవెల్ మాత్రం ఒక 1 డేకి మనకు ఉపయోగపడుతుంది అనమాట. ముందు కూడా నేను చెప్పడం జరిగింది, మళ్ళీ చెప్తున్నాను, ఇది మాత్రం 1 డే ఒకరోజు మాత్రం ఉపయోగపడే సపోర్ట్ లెవెల్ అనమాట. మన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ కూడా మీకు మార్కెట్లో చాలా జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేస్తే మీకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తే, మినిమం 8 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల మధ్యన మార్కెట్ గురించి ఒక ఎక్స్పీరియన్స్ వస్తే మాత్రం మీకు ప్రతి పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మార్కెట్ మనకు నేర్పుతూ ఉంటుంది అన్నమాట. ప్రతిదీను సపోర్ట్ లెవెల్ 1 డే సపోర్ట్ లెవెల్ ఉందా, 2 డేస్ సపోర్ట్ లెవెల్ ఉందా, 3 డేస్ సపోర్ట్ లెవెల్ ఉందా, మనకి మూవింగ్ యావరేజ్లో ఏ విధంగా ఉంది, మూవింగ్ 10 SMA లేదా 10 EME అంటారు, 20 మూవింగ్ యావరేజ్ అంటారు, 30 మూవింగ్ యావరేజ్ అంటారు, 50 అంటారు, 100 అంటారు, 200 అంటారు. సో ఈ రకంగా అయితే ఏ రకంగా అయితే మూవింగ్ యావరేజెస్ ఉన్నాయో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్లో కూడా అదే విధంగా మార్కెట్లో ఉన్నాయన్నమాట. ఇది చాలామందికి తెలియదు అనమాట. సో మార్కెట్ సపోర్ట్ లెవెల్లో 1 డే సపోర్ట్ లెవెల్, 2 డేస్ సపోర్ట్ లెవెల్, 3 డేస్ సపోర్ట్ లెవెల్ ఇవన్నీ కూడా మనం తెలుసుకుని ఉంటాం. ఈ సపోర్ట్ లెవెల్ విత్ వాల్యూమ్ ఏం చెప్తుంది, ఈ సపోర్ట్ లెవెల్ దగ్గర ఏ విధంగా వాల్యూమ్ జనరేట్ అయింది, సపోర్ట్ లెవెల్ దగ్గర వచ్చే క్యాండిల్ ఏంటి, సపోర్ట్ దగ్గర ప్రదర్శన ఏంది, ఒకవేళ మార్కెట్ 50,000 నుంచి ఉందా, 40,000 దగ్గర ఉందా, 20,000 దగ్గర ఉందా, ఒక రౌండ్ ఫిగర్ దగ్గర రౌండ్ ఫిగర్ దగ్గరలో ఉందా మార్కెట్, ఇవన్నీ కూడా మార్కెట్లో మనకి అవగాహన కంపల్సరీగా ఉండాల్సిందనమాట. ఇవన్నీ తెలుసుకుంటే మార్కెట్లో పర్ఫెక్ట్ ట్రేడింగ్ అయితే మనం బయింగ్ సెల్లింగ్ కూడా చేసుకోవచ్చు. మీకు కనిపిస్తానికి ఒక చిన్న క్యాండిల్, ఒక 1 డేలో ఒక చిన్న క్యాండిల్ మనకి ఏర్పడితే మార్కెట్ ఒక ఫర్ ఎగ్జాంపుల్ డోజీ క్యాండిల్ ఏర్పడింది ఫర్ ఎగ్జాంపుల్, ఆ డోజీ క్యాండిల్తో మీరు పర్ఫెక్ట్గా బయింగ్ సెల్లింగ్ ట్రేడింగ్ చేసుకుంటే మాత్రం, ట్రేడింగ్లో చెప్తున్నా ఫ్రెండ్స్, ట్రేడింగ్ చేసుకుంటే మాత్రం లక్షకి 10 నుంచి 15,000 20,000 కూడా మనకి ప్రాఫిట్ తీసుకునే ఒక్కరోజు డోజీ క్యాండిల్లో కూడా తీసుకునే అవకాశం ఉంది. కానీ మనకి ఏంటంటే మార్కెట్ తెలియాలి, వాల్యూమ్ తెలియాలి అన్నమాట. 100% టెక్నికల్ తెలియాలి, అడ్వాన్స్ లెవెల్స్కి తెలియాలి, అడ్వాన్స్ వాల్యూమ్స్ తెలియాలి. ఈ రకంగా తెలిస్తే మాత్రం డెఫినెట్గా మార్కెట్లో మీరు ఒకరోజు మనకి 22 డేస్ మార్కెట్ వర్కింగ్ డేస్లో మాత్రం 18 నుంచి 90 డేస్లో మాత్రం మీరు 100% మరి ప్రాఫిట్లో ఉంటారు. 2 or 3 డేస్ వరల్డ్ న్యూస్ ఇంపాక్ట్ ఏదైనా ఉంటే మాత్రం ఆ న్యూస్ ఇంపాక్ట్ వల్ల మనకి 2 డేస్ 3 డేస్ మార్కెట్లో కొద్దిగా లాస్ బుక్ చేసుకుని ఎగ్జిట్ అయిపోతుంటారు అనమాట. ఓకే, అది ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చే మూమెంట్స్ కూడా ఉంటాయి మార్కెట్లో. అన్ఎక్స్పెక్టెడ్ మూమెంట్స్ మార్కెట్లో ఎప్పుడైతే ట్రంప్ గారు గతంలో అమెరికా ప్రెసిడెంట్ చేసినప్పుడు ఆయన సరదాగా టైంపాస్ అవడానికి ట్వీట్ చేసేవారు. ఆ ట్వీట్లో అన్ఎక్స్పెక్టెడ్ మూమెంట్స్ దారి తీసేదన్నమాట, ఎక్కువగా అప్పుడు జరిగాయి. ఇప్పుడు కూడా ఆయనే వచ్చారు కాబట్టి ప్రెసిడెంట్ కింద. ఇప్పుడు మరి చూద్దాం మరి ఆయన బిహేవియర్ మారిందో లేదో. ఓకే, సో అయితే
మన సపోర్ట్ లెవెల్ అయితే మీకు చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. మనకి ఈ లెవెల్ దగ్గర నుంచి సపోర్ట్ లెవెల్ ఉందని కూడా చెప్పడం జరిగింది. యాక్సిస్గా ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక సపోర్ట్ అయితే మార్కెట్ క్రియేట్ చేసుకుని ప్రజెంట్ అయితే హోల్డ్ అయింది ఆ సపోర్ట్ లెవెల్. రెసిస్టెంట్ లెవెల్ కూడా మీకు ఎగ్జాక్ట్గా చెప్పడం జరిగింది. 50,000 లెవెల్ దగ్గర నుంచి రెసిస్టెంట్ జోన్ ఉంది. రెసిస్టెంట్ జోన్ అని కూడా చెప్పడం జరిగింది ప్రీవియస్ డేస్లో. కావాలంటే మీరు ఒకసారి నా వీడియో చూసుకుని నేను ఎగ్జాక్ట్గా పాయింట్స్ దగ్గర మార్కెట్ ప్రజెంట్ అదే విధంగా రియాక్ట్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ మనకి మార్కెట్కి ఈ సపోర్ట్ లెవెల్ చాలా ఇంపార్టెంట్. నేను గతంలో కూడా చెప్పడం జరిగింది, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. 48,000 దగ్గర నుంచి అంటే 40 ఈ లెవెల్ దగ్గర ఉంది. 48,000 లెవెల్ దగ్గర నుంచి మాత్రం సపోర్ట్ లెవెల్ చాలా ఇంపార్టెంట్. రేపు మార్కెట్లో సోమ మంగళవారం ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఒకవేళ మార్కెట్ సోమ మంగళవారం ఈ లెవెల్ బ్రేక్ చేస్తే మాత్రం కొద్దిగా సెల్లింగ్ ప్రెజర్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. అది కూడా రాంగ్ వాల్యూమ్తో సెల్లింగ్ చేయకూడదు. రాంగ్ వాల్యూమ్తో సెల్లింగ్ చేస్తే మార్కెట్ కిందకు వచ్చినట్టు వచ్చి మళ్ళీ మార్కెట్ మనం కన్ఫ్యూజ్ చేసి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశం ఉందన్నమాట. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అయితే ఈ లెవెల్ మాత్రం సపోర్ట్ లెవెల్గా ఉంది. రేపు సోమవారం నాడు 48,000 రెసిస్టెన్స్ మాత్రం 50,000 ఒక రెసిస్టెన్స్ జోన్ ఉంది. ఒకవేళ మార్కెట్ ఈ లెవెల్లోనే ఒక వాలటిలిటీ క్రియేట్ చేసుకుంటే మాత్రం 100 మనం అనుకోవచ్చు. మార్కెట్లో బడ్జెట్ మాత్రం మార్కెట్కి మెప్పించలేదు. 100 to 100% మార్కెట్ తన దారి తను వెళ్తుంది. మార్కెట్ వరల్డ్ న్యూస్ బేస్ మీద నడుస్తుందని చెప్పి మనం 100 to 100% అనుకోవచ్చు అనమాట. ఓకేనా. రేపు సోమవారం నాడు మనకి ఫ్లాట్గా ఓపెన్ అయితే గ్యాప్ అప్లో గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతాయి. ఒకవేళ మాత్రం ఫ్లాట్గా ఓపెన్ అయితే మాత్రం డెఫినెట్గా మార్కెట్ ఈ లెవెల్ని బ్రేక్ చేస్తే మాత్రం మళ్ళీ నెక్స్ట్ మన ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ సపోర్ట్ తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి మనకి ఈ రెసిస్టెంట్ లెవెల్ తీస్తే ఫుల్ఫిజ్గా మన ఈ రెసిస్టెంట్ లెవెల్ 50,000 లెవెల్ తీయాలి. 50,000 లెవెల్ రెసిస్టెంట్ తీస్తే మాత్రం డెఫినెట్గా మార్కెట్లో ఒక మూమెంటం కనబడుతుంది అనమాట. మనం హ్యాపీగా లీడ్ చేసుకునే అవకాశం ఉంది. సో ఇది ఫ్రెండ్స్ మనకి బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ లెవెల్స్ అయితే ఈ రకంగా ఉన్నాయి. ఇప్పుడు ఒకసారి నిఫ్టీ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. నిఫ్టీ చూడండి ఫ్రెండ్స్. నిఫ్టీ ఈ రోజు క్లోజింగ్ పై 23,482 పాయింట్స్ దగ్గర అయితే ప్రజెంట్ అయితే క్లోజ్ అవడం జరిగింది నిఫ్టీ. సో నిఫ్టీలో నేను ప్రీవియస్ డే వీడియోస్లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ కూడా చెప్పడం జరిగింది. యాజ్ ఇట్ ఈస్గా మార్కెట్ అదేవిధంగా మార్కెట్ ప్రజెంట్ అయితే రియాక్ట్ అయింది. మీకు పర్టికులర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం అన్ని చూపిస్తాను. మీకు బ్యాంక్ నిఫ్టీ కూడా అదేవిధంగా బిహేవ్ చేసింది. నిఫ్టీలో కూడా కరెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకి సపోర్ట్ లెవెల్ రెసిస్టెన్స్ లెవెల్ అదేవిధంగా మార్కెట్ ప్రజెంట్ అయితే మన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ రెస్పెక్ట్ ఇచ్చే మార్కెట్ ప్రజెంట్ అయితే హోల్డ్ అవడం జరిగిందన్నమాట. సో ఇక్కడ మార్కెట్ మనకి నిఫ్టీ ఒకసారి మనం చూసుకుంటే మాత్రం కొద్దిగా మూమెంటం మనకు కనబడుతుంది. కానీ విత్ వాల్యూమ్ ప్రకారం కిందకి వేసుకున్న వాల్యూమ్ మనం చూసుకుంటే మాత్రం ఈ 3-4 డేస్ అంటే 3-4-5 డేస్ ఒక వాల్యూమ్ యొక్క మనకు ఒకసారి కంపేరిజన్ చేసుకుంటే మాత్రం ఒక రాంగ్ బయింగ్లో వెళ్ళింది మార్కెట్. ఇది వాల్యూమ్ లేకుండా వెళ్ళింది అనమాట. సో మెల్లమెల్లగా వాల్యూమ్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తున్నారు. సో మార్కెట్ ఎందుకంటే ఒక అప్సైడ్ మూమెంట్ వెళ్ళాలి అంటే మాత్రం కొద్దిగా మార్కెట్కి కొద్దిగా పుల్ బ్యాక్ అవసరం అన్నమాట. పుల్ బ్యాక్ అంటే కొద్దిగా డౌన్ సైడ్కి వచ్చి మార్కెట్ పుల్ బ్యాక్ అంటే అప్సైడ్ మూమెంట్ మార్కెట్ వెళ్ళాలి. కానీ అంటే కొద్దిగా దానికన్నా ముందు మార్కెట్ కొద్దిగా డౌన్ సైడ్ సస్టైన్ చేసుకుంటే మంచి వాల్యూమ్ జనరేట్ చేసుకోవాలి. జనరేట్ చేసుకుంటేనే మార్కెట్ ఆగుద్ది అనమాట. లేని పక్షంలో మార్కెట్ ఈ బడ్జెట్ మెప్పిస్తుంది కాబట్టి కొద్దిగా అప్సైడ్ మూమెంట్ వెళ్ళినట్టు వెళ్ళి మార్కెట్కి మళ్ళీ సెల్లింగ్ ప్రెజర్ తీసుకొచ్చే అవకాశం ఉందన్నమాట. మన బడ్జెట్ గురించి మనం చెప్పుకుంటున్నాం కానీ ఎఫ్ఐఎల్గా మాత్రం ఏ విధమైన ఇది ఉంటుంది మన బడ్జెట్ మీద అంత నమ్మకాలు ఉండవని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందువల్లంటే వాళ్ళు వరల్డ్ వైడ్గా మాత్రం మన బడ్జెట్ ఒక రోజు 2 రోజులు మూమెంటం కనిపిస్తారు. తర్వాత అక్కడి నుంచి మళ్ళీ మన మార్కెట్ని పడుకోబెడతారనమాట. ఏ విధమైన వాల్యూమ్ లేకుండా మార్కెట్ అప్సైడ్ మూమెంటం కానీ తీసుకెళ్తే మాత్రం. ఓకేనా. ఒకవేళ ఇక్కడ నుంచి రేపు మాత్రం మార్కెట్కి మాత్రం రెసిస్టెంట్ లెవెల్ ఉంది. 23,600 లెవెల్ కంప్లీట్గా తీయాల్సి వస్తుంది. ఒకవేళ 23,600 లెవెల్ని మనకి నిఫ్టీ తీస్తే మాత్రం మనకి 24,000 దగ్గర రెసిస్టెంట్ లెవెల్ ఉంది. మన రౌండ్ ఫిగర్ కాబట్టి 24 లెవెల్ ఈ లెవెల్ దగ్గర నుంచి మనకి మార్కెట్ వెళ్ళే పాసిబిలిటీ ఉండే అవకాశం ఉంది. ఒకవేళ మార్కెట్ అలా కాకుండా మార్కెట్ కొద్దిగా సెల్లింగ్ వైపు రావాలి అంటే మాత్రం దానికి మనకు ఆప్షన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. దానికి కూడా మనకి ఏంటంటే మార్కెట్ కంప్లీట్గా తీయాల్సి మనకి ఈ సపోర్ట్ లెవెల్ చెప్పడం జరిగింది. ఈ లెవెల్ అనేది కంప్లీట్గా ఈ లెవెల్ తీయాల్సి వస్తుంది. ఈ లెవెల్ తీస్తే మాత్రం కొద్దిగా సెల్లింగ్ ప్రైస్ వచ్చే అవకాశం మార్కెట్లో మనకు కనబడుతుంది అన్నమాట. అదేవిధంగా మార్కెట్లో ఒకవేళ మార్కెట్ నాకు ఇక్కడి నుంచి మాత్రం హయ్యర్ లోస్ వేసుకునే పాసిబిలిటీ ఉందని చెప్పి నిఫ్టీలో కనబడుతుంది. ఇక్కడ మనం చూసుకుంటే మాత్రం మార్కెట్ ఒక హై వెళ్ళింది. మళ్ళీ ఇక్కడ నుంచి కొద్దిగా లో రావాలి. మార్కెట్ లో వచ్చి మన సపోర్ట్ లెవెల్ని మళ్ళీ అటెంప్ట్ చేయాలి. మార్కెట్ ఈ సపోర్ట్ లెవెల్ని అటెంప్ట్ చేసిన తర్వాత మార్కెట్ మళ్ళీ ఇక్కడ నుంచి ఒక బౌన్స్ బ్యాక్ వెళ్ళాలి. అప్పుడు మార్కెట్ హై వేసుకుంటే లోయర్స్ ఫార్మేషన్ వేసుకుంటే మార్కెట్ ఇక్కడ నుంచి అప్సైడ్ మూమెంట్ వెళ్తుంది అనమాట. అలా వెళ్తే మాత్రం మార్కెట్ సస్టైనబుల్ చేసుకుంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే మార్కెట్ కొద్దిగా డౌన్ ట్రెండ్ తీసుకొస్తున్నారు, కొద్దిగా వాల్యూమ్ జనరేట్ చేసుకోవడానికి తీసుకొస్తారు మార్కెట్కి. ఎప్పుడైతే మార్కెట్లో డౌన్ ట్రెండ్ తీసుకొచ్చి మార్కెట్ సపోర్ట్ తీసుకుంటున్నారో సపోర్ట్ వాల్యూమ్ జనరేట్
జనరేట్ చేసుకుంటుందో అక్కడి నుంచి మార్కెట్ ఒక ప్యాటర్న్ అయితే ఏర్పాటు చేసుకుంటారు. ఆ ప్యాటర్న్ వల్ల మార్కెట్ సస్టైనబుల్ చేసుకుంటుంది అంటే ఆగే ప్రసక్తి 99.9% కూడా మార్కెట్ ఆగే ఒక అవసరాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట మార్కెట్లో. ఓకేనా, ఆగుద్ది అనమాట. ఒకవేళ అలా కాకుండా మార్కెట్ డైరెక్ట్గా మనకి ఏదో 2 రోజులు 3 రోజులు న్యూస్ ఇంపాక్ట్ మళ్ళీ మెప్పించింది కదా బడ్జెట్ అని చెప్పి మార్కెట్ అప్సైడ్ మూమెంట్ వెళ్తే మళ్ళీ ఒక వెళ్తుంది మార్కెట్ అక్కడి నుంచి ఆగదు, మళ్ళీ సెల్లింగ్ ప్రెజర్ తప్పదనమాట. కానీ మార్కెట్లో కూడా సస్టైనబుల్ కావాలి కాబట్టి సెల్లింగ్లో ఉండకూడదు, మార్కెట్ బయింగ్లోకి వెళ్ళాలి. అది కూడా పర్ఫెక్ట్ బయింగ్లోకి వెళ్తే ఇంకా మరీ మంచిది. సో నేను పర్ఫెక్ట్ బయింగ్లోకి తీసుకెళ్తే మాత్రం ఫస్ట్ మార్కెట్లో నేను మాత్రం హ్యాపీగా ఫీల్ అయ్యేలో నేను ఒక ముందులో ఉంటాను అనమాట. సో ఎందుకంటే మన ఎకనామీ ప్రకారం మనం చూసుకుంటే మాత్రం మనం వెళ్ళని గుడ్లోనే ఉన్నాం. ప్రజెంట్ వరల్డ్ వైడ్గా అయిపోతుంది, అభివృద్ధి చెందుతున్నాం. కానీ కొన్ని డిసిషన్స్ కూడా గవర్నమెంట్ కూడా తీసుకోవాలి. అవి తీసుకుంటే ఇంకా ముందుకు వెళ్ళే అవకాశం మన ఎకనామీ కూడా కనిపిస్తుంది. జీడిపి గ్రోత్లో కావచ్చు, మనకి జిఎస్టీ ఇన్కంలో కావచ్చు, అన్ని విధాలుగా కూడా మార్కెట్లో మనకి ఇండియా కూడా అభివృద్ధి చెందుతున్న దేశంలో మనం కూడా ముందంజలో ఉన్నాం. దాని గురించి ఎంత ఇంపాక్ట్ అయితే బడ్జెట్ ఇంపాక్ట్ అయితే లేదు మార్కెట్లో నాకు అంచనా ప్రకారం. సోమవారం మాత్రం కంప్లీట్గా ఎలా అర్థం చేసుకుంటారో ఆలోచించాలి. మార్కెట్ ఆలోచించి దాన్ని బట్టి నిర్ణయాలైతే తీసుకునే అవకాశం సోమవారం మార్కెట్లో మనకు తెలుస్తుంది అన్నమాట. సో ఇది ఇంట్రాడే బేసిక్లో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్, 30 minutesలో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు మార్కెట్ మనకి రెసిస్టెంట్ లెవెల్ దగ్గర నుంచి నియర్ రెసిస్టెంట్ లెవెల్ దగ్గర అయితే మార్కెట్ ఓపెన్ అవడం జరిగింది. ఈ లెవెల్ ఎప్పుడైతే బ్రేక్ చేస్తుందో, నేను ప్రీవియస్ డే వీడియోస్లో కూడా చెప్పాను, ఈ లెవెల్స్ ఎప్పుడైతే బ్రేక్ చేస్తుందో అక్కడ నుంచి నేను మార్కెట్ అయితే బయింగ్ అయితే కాలక్షన్ చేసుకుంటాను. ఒకవేళ మనకి డౌన్ఫాల్ అయితే సపోర్ట్ లెవెల్ బ్రేక్ చేస్తే సెల్లింగ్ కూడా చేసుకుంటాను కూడా చెప్పడం జరిగింది. యాజ్ ఈజ్గా మన లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకుంది మార్కెట్ ఒక అప్సైడ్ మూమెంట్ వెళ్ళింది. మళ్ళీ యాజ్ ఈజ్గా మార్కెట్ రియాక్షన్ వచ్చింది మనకి. ఎందుకంటే మార్కెట్ కొద్ది రియాక్షన్ ఇచ్చింది, బడ్జెట్ ఉంటుంది కాబట్టి మనకి కామన్ అది. ఆ రియాక్షన్లో కూడా మార్కెట్ మన సపోర్ట్ లెవెల్ని మాత్రం బ్రేక్ చేయకుండా ప్రజెంట్ మన సపోర్ట్ లెవెల్ విత్ వాల్యూమ్ ప్రకారం మనం చూసుకుంటాం కాబట్టి సపోర్ట్ లెవెల్ ప్రజెంట్ అయితే ఆగి ఉంది మార్కెట్. సో మనకి ఈ లెవెల్ మాత్రం రేపు ఒకవేళ బడ్జెట్ మెప్పిస్తుందంటే మనకి రెసిస్టెంట్ లెవెల్ ఫ్రెండ్స్ 23,800 నుంచి 24,000 దగ్గర అయితే ఒక రెసిస్టెంట్ జోన్. మనకి ఫస్ట్ రెసిస్టెంట్ జోన్ 23,800, సెకండ్ రెసిస్టెంట్ జోన్ అయితే 24,000 ఉంది. మార్కెట్ మాత్రం మార్కెట్ రేపు రియాక్ట్ అయ్యే దాన్ని బట్టి మనం నిర్ణయాలు తీసుకోవచ్చు అనమాట. సో దాని గురించి మనకి వాల్యూమ్ ఏం చెప్తుందని మనం ఇక్కడికి వచ్చి వేసుకుంటే మాత్రం మార్కెట్లో వాల్యూమ్ అయితే ప్రజెంట్ అయితే ఇప్పుడు అప్సైడ్ మూమెంట్ వెళ్తానికి మెల్లమెల్లగా జనరేట్ అవుతుంది. ఎందుకంటే ఎదర మార్కెట్కి బడ్జెట్ ఉంది కాబట్టి అంత వాల్యూమ్ జనరేట్ అవ్వలేదన్నమాట. సో ప్రజెంట్ న్యూట్రల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంది మార్కెట్ ప్రజెంట్ నిఫ్టీ కొని బ్యాంక్ నిఫ్టీ మనం చూసుకుంటే. సో ఇప్పుడు మార్కెట్ని మాత్రం ప్రజెంట్ ఈ వాల్యూమ్ని జనరేట్ చేసుకోవాలి. కొద్దిగా డౌన్ఫాల్ వచ్చి జనరేట్ చేసుకున్న మరీ మంచిదే. ఒకవేళ డౌన్ఫాల్కి వస్తే మాత్రం మార్కెట్ మన సపోర్ట్ లెవెల్ ఉంది, ఆ లెవెల్ కూడా ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. మనం 23,000 దగ్గర ఇచ్చేది 23,000 దగ్గర ఒక సపోర్ట్ లెవెల్ మార్కెట్కి. ఈ లెవెల్ అంత త్వరగా బ్రేక్ చేయదని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తాను ఇంట్రాడే బేసిక్లో. ఒకవేళ 23,000 లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ ఒకవేళ తీసుకొస్తే మాత్రం ఒకవేళ సస్టైన్ చేసుకుని మార్కెట్ అప్సైడ్ మూమెంట్ తీసుకెళ్ళి డౌన్ చేస్తారు తప్ప కానీ డైరెక్ట్గా అయితే సెల్లింగ్ రాదు. ఒకవేళ ఇన్ కేస్ మార్కెట్లో మనం కన్ఫ్యూజ్ చేయడానికి డైరెక్ట్ సెల్లింగ్ 23,000 దగ్గర నుంచి డైరెక్ట్ సెల్లింగ్ వస్తే మాత్రం మార్కెట్ మళ్ళీ మనకి లేపేస్తారు అన్నమాట, పైకి అప్సైడ్ మూమెంట్ తీసుకెళ్ళిపోతారు. ఓకేనా, సో ఈ రకంగా మనకి సపోర్ట్ లెవెల్ అయితే 23,000 సపోర్ట్ లెవెల్ ఉంది. అప్సైడ్ మూమెంట్ 23,800 అప్సైడ్ రెసిస్టెన్స్ జోన్ ఉంది. తర్వాత రెసిస్టెన్స్ జోన్ 24,000 దగ్గర ఉందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ మార్కెట్. ఎందుకంటే నా అంచనా ప్రకారం మార్కెట్లో అప్సైడ్ మూమెంట్ వెళ్తుంది. ఒకవేళ మార్కెట్ని బడ్జెట్ మెప్పించబోతే యాజ్ డీజ్గా తన పని తను చేసుకుంటుంది మార్కెట్. ఒకవేళ మెప్పిస్తే మాత్రం మంచిది, మెప్పించకపోతే మాత్రం మన సపోర్ట్ లెవెల్స్ ఉన్నాయి. ఆ లెవెల్స్ మాత్రం మార్కెట్ అగైన్ మళ్ళీ ఈ లెవెల్ దగ్గర నుంచి ఏదో వచ్చే పాసిబిలిటీ మార్కెట్లో మనకు కనబడుతుంది అన్నమాట. ఓకేనా, ఒకవేళ మెప్పించకపోతే ఈ లెవెల్ని సపోర్ట్ 100% మన 99% సపోర్ట్ చేసుకునే పాసిబిలిటీ ఈ లెవెల్ దగ్గర. ఒకవేళ ఇన్ కేస్ ఈ లెవెల్ బ్రేక్ చేస్తే సోమ మంగళ బుధ గురువారం ఎప్పుడైనా ఈ లెవెల్ బ్రేక్ చేస్తే సెల్లింగ్ ప్రెజర్లో మార్కెట్ కొద్దిగా వెళ్ళే అవకాశం ఉంటుంది. అది కూడా మనకి రాంగ్ వాల్యూమ్తో వెళ్ళకూడదు, పర్ఫెక్ట్ వాల్యూమ్తో వెళ్తేనే సెల్లింగ్ ప్రెజర్ వస్తుంది. లేదంటే మార్కెట్ ఇందా చెప్పినట్టుగా మనం కన్ఫ్యూజ్ చేసి మార్కెట్ అప్సైడ్ మూమెంట్ తీసుకెళ్ళిపోతారు. ఓకేనా, ఆ తీసుకెళ్లే మూమెంటం కూడా స్పైక్ మూమెంటం వస్తుంది, రాకెట్ మూమెంటం వస్తుంది. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ మన బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఈ రకంగా ఉన్నాయి. మీరు కూడా ఆప్షన్లో ట్రేడ్ చేసి వెళ్తే జాగ్రత్తగా ట్రేడ్ చేస్తాను ఆశిస్తున్నాను. నా వీడియో వాచ్ చేసిన థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.